విశాఖపట్నంలో ఉన్నటువంటి గీతం సంస్థకి అంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా కుటుంబం చేస్తున్నటువంటి భూ దోపిడీని ఈ 5,000 కోట్ల రూపాయల భూ దోపిడీ ఏదైతే ఉందో దీని నుంచి కూడా ప్రజల తాలూకా దృష్టిని మరల్చాలనేటువంటి ఒక ఉద్దేశంతో చేపట్టినటువంటి ఇష్యూస్. ఒకటి తిరుపతి లడ్డు, 2 చంద్రబాబు నాయుడు గారి కుటుంబం భూ దోపిడీ. ఈ 2 సబ్జెక్ట్స్ ని ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది అనేటువంటి ఒకే ఒక నెపంతో చేపట్టినటువంటి విధ్వంసం ఇదంతా కూడా. అంటే మీరు ఈ రకంగా విధ్వంసం చేస్తే, రాష్ట్రంలో ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తూ ఉంటే, లా అండ్ ఆర్డర్ అనేటువంటిది రాష్ట్రంలో లేకపోతే ఇంక ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారు? ఈ రాష్ట్రంలో ఉండడానికి ఎవరు ఇష్టపడతారు? ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదనేటువంటి పరిస్థితులు తీసుకుని వస్తే ఈ రాష్ట్రం తాలూకా పరిస్థితులు ఏంటి? తీరా స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు ఆయన ట్వీట్లో ఒకటి తెలియజేశారు.